యెస్. ఛానల్ ఈరోజైతే కప్ కేక్స్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఓవెన్‌ని 180 డిగ్రీస్‌లో అయితే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్‌తో 2 ఎగ్స్ అయితే ఒక బౌల్‌లో వేసుకొని నేనైతే బీట్ చేసుకున్నాను. తర్వాత ఫోమీగా వచ్చిన తర్వాత అందులోకి షుగర్ పౌడర్‌ని కూడా వేసుకుంటూ 1 కప్ షుగర్ పౌడర్‌ని ఒక 3 టైమ్స్ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి ఒక పావు కప్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా ఇందులో బాగా మిక్స్ అవ్వాలి. చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్ మైదా వేసుకొని హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అండ్ పావు స్పూన్ అయితే మనం ఇక్కడ బేకింగ్ సోడా కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా దాన్ని మనం డ్రైన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా వన్ డైరెక్షన్ కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మనమైతే ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా ఒక పాలు కూడా వేసుకోవాలి. నేను హాఫ్ కప్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే వెనిలా ఎసెన్స్ కానీ లేదా మనకు కావాల్సిన ఎసెన్స్ ఏదన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి. చూడండి వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసి మనమైతే కప్ కేక్స్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా, కప్స్లో అయితే వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకే మనం వేసుకోవాలి. ఎందుకంటే కేక్ పొంగుతుంది కదండి, అందువల్ల హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత డస్టింగ్ చేసిన టూటీ ఫ్రూటీస్ కూడా వేసి నేనైతే ప్రీ హీట్ చేసిన ఓవెన్లో అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నానండి. చూడండి నాకు ఒక టైంకి 12 అయితే అవుతున్నాయి. నేనైతే పెట్టేశాను. చూడండి ఎంత స్పాంజీగా కూడా వచ్చాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.